హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ది మూవీస్ మిక్చర్. నేను ఈరోజు చూసిన మూవీ, మీకు చూడమని చెప్పబోయే మూవీ కిల్. ఈ మూవీ హిందీలో రిలీజ్ అయినప్పుడు అందరూ హాలీవుడ్ మూవీ జాన్ విక్ మూవీ లెవెల్లో ఉంది అంటుంటే, సరే ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అనుకున్నా. ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేసింది, అది కూడా మన తెలుగు లాంగ్వేజ్లోనే. ఇక ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే, జాన్ విక్ నెక్స్ట్ వర్షన్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. చించవతల పడేశారు. ఇక స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీ. హీరో అమిత్ రాథోడ్ ఒక ఆర్మీ ఆఫీసర్ అండ్ తన ఫ్రెండ్ కూడా. వీరిద్దరూ క్యాప్టెన్స్. ఇక వీరిద్దరూ ట్రైనింగ్ నుండి బేస్ క్యాంప్కి రాగానే హీరోయిన్ తులిక నుండి మెసేజెస్ వస్తాయి, రేపే నాకు ఎంగేజ్మెంట్ అని. ఇక ఇద్దరు ఎంగేజ్మెంట్కి వెళ్తారు. ఎంగేజ్మెంట్ అయిపోగానే హీరోయిన్ హీరోతో మనం ఢిల్లీలో కలుద్దాం అని చెప్తుంది. రాంచీ నుండి వాళ్ళు ఢిల్లీకి ట్రైన్లో వెళ్తూ ఉంటారు. ఇక హీరో కూడా తన సర్ప్రైజ్ చేద్దామని అదే ట్రైన్ ఎక్కుతాడు. ఇక అదే ట్రైన్లో ఒక 50 మంది వరకు బందిపోట్లు కూడా ఎక్కుతారు. ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ దోచుకోవడానికి వీళ్ళు ఏం చేశారు, హీరో అండ్ తన ఫ్రెండ్ వీళ్ళిద్దరూ ట్రైన్లో ఉన్న వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు, అదే ట్రైన్లో ఉన్న తులకాని అండ్ వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడారు, ట్రైన్లో ఉన్న అందరినీ కాపాడారా లేదా, ఇదే మిగిలిన స్టోరీ. నిజంగా ఇదొక బ్లడ్ బాతింగ్ మూవీ. కరెక్ట్గా స్టార్టింగ్ 15 మినిట్స్ నార్మల్గా ఉంటుంది. ఇక తర్వాత నుండి మొత్తం ఒకటే ఫైటింగ్. స్టార్టింగ్లో హీరో వాళ్ళని కొట్టి కింద పడేస్తుంటాడు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత ఒక్కొక్కరిని కసి తీరా చంపుతాడు. ఆ సిచ్యువేషన్స్ ఏంటని మన మూవీ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఇక మొత్తం నరకడం చంపడం ఇదే ఉంటుంది. ఆ సీన్స్ చూస్తుంటే బాడీ మొత్తం షేక్ అవుతుంది, లోపల మొత్తం ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. అసలు డైరెక్టర్ ఇంత రియలిస్టిక్గా ఎలా తీశాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇదంతా నిజమేమో అనిపిస్తుంది. మనం కూడా పక్కనే అదే ట్రైన్లో ఉండి చూస్తున్నాం అనిపిస్తుంది. నార్మల్గా మూవీస్లో ఇలాంటి సీన్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ ఈ మూవీలో మాత్రం మొత్తం బ్రూటల్గా చూపిస్తారు. ఎక్కడ చూసినా బ్లడ్డే. ఇలాంటి కోల్డ్ బ్లడెడ్ రియలిస్టిక్ మూవీ చూడగలరు అనుకుంటేనే చూడండి, లేకపోతే అస్సలు వద్దు. ఇది ఒక ఏ సర్టిఫికేట్ మూవీ, చిన్నపిల్లల్ని అస్సలు చూడనివ్వకండి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో క్యారెక్టర్ చేసిన లక్ష్యకి ఇది ఫస్ట్ మూవీ అంట, కానీ చాలా బాగా చేశారు. ఎలా అంటే ఇక ఈ మూవీకి తన తప్ప ఇంకెవ్వరు సెట్ కారు అని ఎలా యాక్ట్ చేశారు. మూవీ చూస్తున్నంతసేపు ఇది తన ఫస్ట్ మూవీ అని నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఇంకో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ రాఘవ్ జుయల్. తను కొంచెం కామెడీగా మాట్లాడుతూనే దారుణంగా చంపుతుంటాడు. ఇతనే మెయిన్ విలన్. ఇక తులికాగా తాన్య చాలా బాగా సెట్ అయ్యారు. స్క్రీన్ మీద చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు. హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే ఇలానే చూస్తూ ఉండాలనిపించింది. అంత బాగా సెట్ అయింది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. మధ్య మధ్యలో వాళ్ళిద్దరిని చూపించే లవ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలాంటి సీన్స్ ఇంకా కొన్ని పెట్టుంటే చాలా బాగుండేదేమో అనిపించింది. ఇక ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే జాన్ విక్ నెక్స్ట్ లెవెల్ అంతే. జాన్ విక్ మేకర్స్ కూడా ఈ మూవీని మెచ్చుకున్నారంటే ఈ మూవీ ఎంతలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి కోల్డ్ బ్లడెడ్ బ్లడ్ బాతింగ్ మూవీ చూడాలనుకుంటే కిల్ మూవీ బెస్ట్ చాయిస్. ఇక ఈ మూవీ హాట్‌స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మరి ఇంకెందుకు లేట్, చూసేయండి. సో దిస్ ఈజ్ మై రివ్యూ. ప్లీజ్ సపోర్ట్ ద మూవీస్ మిక్చర్ అండ్ సబ్స్క్రైబ్ ద మూవీస్ మిక్చర్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.